రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఎటకేలకు క్లారిటీ వచ్చింది. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. మంత్రుల విందులో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని మంత్రులకు వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సరదాగా సంభాషించుకున్నారు. సిద్ధరామయ్యను డీకే శివకుమార్ ఆలింగనం చేసుకున్నారు. ఇక ఆయన కాలు మొక్కారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామాతో డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయింది. ఆయనే సీఎం అవుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. శనివారం సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. కళా, చెప్పండి. దాదాపు కర్ణాటక రాజకీయాలకు సంబంధించినటువంటిది ముఖ్యంగా ఈ రోజు ఉదయం జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ కి సంబంధించినటువంటి రాజకీయ విందు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విందులో చాలా కీలకంగా కూడా అటు సిద్దిరామయ్య రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించడం, అనంతరం డీకే శివకుమార్ భావోద్వేగంతో ఆయనకు పాదాలకు నమస్కారం చేసి ఆలింగనం చేసుకున్నటువంటి కొంత అభిమానుల మధ్య జరిగినటువంటి సన్నివేశం. దాదాపు ఈ రోజు 3 గంటలకు తను రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని రాజకీయపరమైనటువంటి అనుకోవచ్చు, అటు కర్ణాటకకు సంబంధించినటువంటి గవర్నరు ఈ సమయంలో అక్కడ ఇటు బెంగళూరులో లేకపోవడము, వ్యక్తిగత కారణాల రీత్యా బయట ఉండడంతో రాజీనామా 3 గంటలకు ఏదైతే గవర్నర్ ఇస్తున్నానని ప్రకటించడము, కానీ ఇక్కడ గవర్నర్ లేకపోవడంతో దీనికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను అటు మెయిల్ ద్వారా పంపించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా క్లారిటీ రావాలి. దాదాపు రాజ్యాంగ ప్రకారంగా గవర్నర్ అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ లిఖిత పూర్వకంగా రాజీనామా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే గవర్నర్ ఆమోదించేంత వరకు కూడా ఖచ్చితంగా ఇటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్లుగానే ఖచ్చితంగా చెప్పాలి రాజ్యాంగ ప్రకారం. కానీ 3 గంటలకు రాజీనామా లేఖను సమర్పిస్తున్నాను అంటూ కూడా చెప్పడము, అనంతరము గవర్నర్ లేకపోవడంతో ఇటు ఈ రోజు గవర్నర్ ఆమోదం లభిస్తుందా లేకపోతే రేపు లభిస్తుందా అన్నది మాత్రం వేచి చేయాలి. ఎట్టికేలకు ఇటు అధికార మార్పిడి కర్ణాటక అన్నది మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. అనంతరం దీనికి సంబంధించినటువంటిది డీకే శివకుమార్ కి సంబంధించినటువంటిది కూడా పేరు ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళా.